నేత్ర, రుద్రనేత్ర. అయితే ఏంటి? నీకేం కావాలి? సర్వసంగ పరిత్యాగి, నాకేమీ అవసరం లేదు. మరి నన్నెందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? హర హర మహాదేవ, శంభో శంకర, శంభో శంకర, శివోహం శివోహం. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. దైవబలం దైవేచ్ఛ లేకుండా నేను వింతటి వాడిపోయాననుకుంటున్నావా? ఖచ్చితంగా. అర్భకుడా, శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని వినలేదా? విన్నాను. విన్నవాడివి నీ ఎంతటి నీవే ఎదుగుతున్నానని ఎలా అనుకున్నావు? అహంకారంతో అంటున్నావా, అజ్ఞానంతో అంటున్నావా? అసలు నువ్వేమిటో, నీ పుట్టుపూర్వత్రాలేమిటో నీకు తెలుసా? అది తెలియకే నువ్విలా మాట్లాడుతున్నావని నేను గ్రహించగలను. నీకు తెలియకుండానే ఒక మహత్తరమైన శక్తి నీలో దాగి ఉంది. ఆ శక్తి నీకు ఒక అమోఘమైన వంశం నుంచి ప్రాప్తించింది. అది నిస్సంకోచంగా ఆ బోళాశంకరుడు అనుగ్రహం వల్లే నీకు లభించింది. నాకేం అర్థం కావట్లేదు. నీకర్థమయ్యేలా చెప్పటానికి, నీ కళ్ళు తెరిపించటానికే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. కొన్ని వేల సంవత్సరాల క్రితం సింహబలుడనే శివభక్తుడుండేవాడు. నిత్యం అనుక్షణం అతని ఆపాదమస్తకం శివధ్యానంలో మునిగిపోయి ఉండేది. సింహబలుడికి పరమేశ్వరుని కృపతో అతీంద్రియ శక్తులుండేవి. ఆ సింహబలుడు వాయువుని స్తంభింపచేయగలడు, పారే నీటిని కనుసైగతో ఆపగలడు. అసలు అతను తలుచుకుంటే ఏమైనా చేయగలడు. కానీ అంతటి శక్తులు కలిగి ఉన్న అతనిలో గల మహత్తరమైన సుగుణం కించిత్ మాత్రమైన స్వలాభాపేక్ష లేకపోవడం. సింహబలులోని ఆ సుగుణమే లోక కళ్యాణానికి దారితీసింది. ఒకప్పుడు ఒక మహారాజు 9 శివాలయాలు నిర్మించ తలపెట్టి ఆ బృహత్తరమైన బాధ్యతను సింహబలుడు భుజస్కంధాలపై ఉంచాడు. అతనికి అర్ధబలాన్ని, అంగబలాన్ని అన్నీ అమర్చాడు. సాక్షాత్తు ఆ మొక్కంటి ఎదురను ఆదేశించాడని తలచిన సింహబలుడు ఆ శివాలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టడానికి సంసిద్ధుడయ్యాడు. ఆ క్రమంలో ప్రపంచంలో కొన్ని చోట్ల 4 శివాలయాలు నిర్మించి 5వ శివాలయం నిర్మించే దిశగా అతని కుమారుడు మహేశ్వరుడు, రుద్రుడు అతని శ్రేయోభిలాషు భట్టాచార్యునితో కలిసి ముందుకు కదిలాడు.